తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెంచారు. ప్రచారంలో నేరుగా దిగాలని డిసైడ్ అయ్యారు. ఫిబ్రవరి 23 నుంచి ప్రచార పర్వంలోకి రేవంత్ రెడ్డి దిగనున్నట్లు సమాచారం. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ టీచర్స్ మరియు పట్టభద్రుల స్థానంతో పాటు ఖమ్మం, నల్గొండ, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో ఉత్తర తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్ ఛాలెంజ్ గా తీసుకున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్ఛార్జి మంత్రులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక బీజేపీ అభ్యర్థుల కోసం కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ దూకుడుగా ప్రచారం చేస్తూ ఉండటంతో సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యారు. తాను స్వయంగా ప్రచారంలోకి దిగాలని డిసైడ్ అయ్యారు. మరో 5 రోజుల్లో ఎన్నికల ప్రచార గడువు ముగుస్తూ ఉండటంతో చివరి 3 రోజులు 4 జిల్లాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ నెల 23న రేవంత్ యాదాద్రి వెళ్లనున్నారు. అదే రోజు కరీంనగర్ నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. 23, 24, 25 తేదీల్లో 3 రోజుల పాటు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి ప్లాన్ చేశారు. జిల్లాల వారీగా పట్టభద్రులతో సీఎం సమావేశాలు నిర్వహించడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భర్తీ చేసిన ఉద్యోగాలతో పాటు జాబ్ క్యాలెండర్ గురించి వివరిస్తూ రేవంత్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. ఇక త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం ప్రిపేర్ అవుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికలకు రేవంత్ సర్కార్ ప్రీ ఫైనల్ గా భావిస్తోంది. ఈ ఎన్నికల్లో గెలిస్తే స్థానిక ఎన్నికల ముంగిట పార్టీ కేడర్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని హస్తనేతలు లెక్కలు కడుతున్నారు. ప్రభుత్వంపై వస్తున్న విమర్శలకు బ్రేకులు పడతాయని అంచనా వేస్తున్నారు. అందుకే ఎన్నికలను ఛాలెంజ్ గా తీసుకుని సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలోకి దిగాలని డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.